విద్యార్థులలో సృజనాత్మకత నైపుణ్యాలను పెంపొందించాలి. సతీష్ కొరిటపాటి సెక్రటరీ మానవత గుంటూరు. సరైన అవకాశాలు కల్పించడం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి నైపుణ్యాలను వెలికితీయవచ్చు అని కొరిటపాటి సతీష్ తెలియజేశారు. స్థానిక డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కాలేజ్లో నవంబర్ 11వ తారీఖున జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వం మొదటి విద్యాశాఖ మంత్రి శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు 7 విభాగాలుగా విడిపోయి సమకాలీన విద్యా అంశాలపై ప్రతి విద్యార్థి తమ అభిప్రాయాలను క్లుప్తంగా తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కొరిటపాటి సతీష్, సెక్రటరీ కొరిటపాటి పావని, మహిళా విభాగం మోక రాధాకృష్ణ, మేనేజర్ మరియు ఆర్సీజేసీ కళాశాల ప్రిన్సిపల్ ఎండి సుదర్శన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోకుండా మనీ పోగొట్టుకోవడం, చాలా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. మనకు తెలియని యాప్లు కూడా ఇన్స్టాల్ చేసి వాటిని యూజ్ చేసి గేమ్స్ అంటూ ఆడుతూ మనీ చాలా మంది పోగొట్టుకుంటున్నారు. వ్యక్తిగత సమాచారం మరియు డేటా హ్యాకింగ్ చేస్తారు. మీ యొక్క అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్ కానీ, ఇన్స్టా అకౌంట్ కానీ, మీ యొక్క ఫోన్ పే అకౌంట్ కూడా హ్యాకింగ్ అనేది జరుగుతుంది. అనవసరమైన అంచనాలు, ఇతర విజయాలు అంటే వాళ్ళు విజయాలు సాధించి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ అకౌంట్లో పోస్టులు పెట్టుకున్నారని మనమే సాధించలేకపోతున్నామని మనలో మనమే నెగిటివ్ థాట్స్ ఆలోచన చేసుకొని మన యొక్క నాశనానికి గురవుతాం. ఉత్పాదన తగ్గిపోవడం అంటే సోషల్ మీడియా బానిస అవ్వడం వల్ల వ్యక్తిగతంగా మనం ఎంతో బానిసలవుతాం. అంటే ఇంపార్టెంట్ వర్కులపై దృష్టి పెట్టకపోవడం, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. నెక్స్ట్ మోసాలు, సోషల్ మీడియా పరిచయాలు ఆధారంగా మోసాలు ఎన్నో జరుగుతాయి. యువత యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అభివృద్ధికి విరుద్ధంగా మారిన కొన్ని సామాజిక సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి సామర్థ్యాలు మరియు నైపుణ్యత, అనుశీలత మొదలైనవి యువతలో ఉంటాయి. కావున యువత వలన మన దేశాన్ని చాలా రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి యువత మంచి కీలకమైన వారు. దేశానికి విరుద్ధంగా మారిన సమస్యలను ఎదుర్కోవడానికి కూడా మంచి బలం కలిగిన వారు. మరియు కొన్ని ఆవిష్కరణలు కూడా తగ్గించడానికి యువతలో శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ అనేది జ్ఞాన, నైపుణ్య, స్వభావ లక్షణాల సమతుల్యమే విద్య అంటే. సో ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఓన్లీ చదువుకోవడం మాత్రమే కాదు, చదువుకోవాలి, చదువుతో పాటు జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానంతో పాటు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ తో భవిష్యత్తులో మంచి పొజిషన్లో మిమ్మల్ని అందరినీ చూడాలని కోరుకుంటూ మానవత స్వచ్ఛత సేవా సంస్థ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి నైపుణ్యాలపై దృష్టి అనేది కలిగి ఉండాలి. అంటే జస్ట్ సర్టిఫికెట్ ఒకటి ఉండడం వలన మనకి జాబ్స్ అనేవి రావు. మనము మాట్లాడడం, ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం, మనకంటూ కొన్ని స్కిల్స్ ఉండడం వలన మనకి జాబ్ అనేది తొందరగా వస్తుంది. సెకండ్ వన్ విమర్శనాత్మక ఆలోచన. అంటే ఇప్పుడు మనము ఎక్కడైనా సరే వెళ్తాం, వెళ్ళిన తర్వాత అక్కడ లెసన్స్ వింటాం. స్కూల్స్లో, కాలేజెస్లో లెసన్స్ వింటూ ఉంటాం. కానీ వినడం వలన ఏం రాదు. అంటే ఏంటి, దానిని గురించి మేడమ్స్ని ఇంకా ఎక్కువగా క్వశ్చన్స్ అడగాలి. అలా క్వశ్చన్స్ అడగడం వలన మనకి అది ఎక్కువగా గుర్తుంటుంది. రేపు ఎప్పుడైనా ఆ క్వశ్చన్ గురించి వస్తే కనుక, ఆహా ఆ రోజు నేను మేడంని ఇలా క్వశ్చన్ అడిగాను,